వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. మనశంకర్ వరప్రసాద్ గారు ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేసినటువంటి మెగాస్టార్ సినిమా అయితే థియేటర్లో రిలీజ్ అయింది. సంక్రాంతికి వస్తున్నామంటూనే అనిల్ రావిపూడి గారు మరొకసారి సంక్రాంతికి రావడం జరిగింది. సో సినిమాకి సంబంధించిన విశేషాలు ఏంటో, ఎంతవరకు రివ్యూ ఇస్తారో మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మనశంకర్ ప్రసాద్ గారు మొత్తానికి సంక్రాంతి బరిలో బోని చేశారని చెప్పుకోవచ్చు. సో సినిమా గురించి మీరు ఏమంటారు చూసిన తర్వాత? తెలుగు వరకు సంక్రాంతి అంటే ఒక స్పెషల్ పండగ. సరే, తెలుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాల్లోనూ కొందరు గొప్పగాను ఏం చేసుకున్నా చిన్న పెద్దగా తెలుగు సంక్రాంతి పండుగ అంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం ఉంటుంది. ఈ సందర్భంగా సినిమాలతో కూడినటువంటి హంగామా, హడావుడి అనేది ఇంకా చెప్పలేని అని పని. ఎందుకంటే సంక్రాంతికి అందరి దగ్గర పంట చేతికొచ్చి డబ్బులు ఉండడం, దాంతో కేరింతలు కొట్టడం, ఆనందాన్ని పంచుకోవడం, వినోదాన్ని పంచుకోవడం, ఇట్లాంటిటువంటి సందర్భాలలో సినిమాకు వెళ్ళి సినిమా ఆనందంగా చూసి కేరింతలు కొట్టడం అంటే సంస్కృతిగా, సాంప్రదాయంగా జరుగుతూ ఉంది. అందుకనే తెలుగు సినిమా పరిశ్రమలో ఏ పండగకు లేనంత ప్రయారిటీ మాత్రం సంక్రాంతికి ఇస్తూ సంవత్సరానికి ప్రారంభం అవుతుంటుంది. సో తొలి పండగ, తొలి సంవత్సరం, తొలి నెలల్లోనే మంచి బిగినింగ్ ఇస్తే లైఫ్ అంతా బాగుంటుంది అనేది ఒక సెంటిమెంట్. ఇట్లా రకరకాల కారణాలతోటి సంక్రాంతి హడావుడి బాగా ఉంటుంది. గత 30-40 ఏళ్ళ నుంచి చూస్తుంటే సంక్రాంతి బరిలి చిత్రాలు అయితే అఖండ విజయాన్ని సాధించడం చూస్తూనే ఉన్నాం. సంక్రాంతి హీరోలు అంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆ తర్వాత బాలకృష్ణ గారు. ఆ మధ్య తరచు ఆ ట్రెండ్ ప్రకారం హీరోలు సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఓ సంవత్సరం డిసప్పాయింట్ చేసిన ఇంకో సంవత్సరం వస్తూనే ఉన్నాయి. కానీ మ్యాక్సిమం ఈ సక్సెస్ రేంజ్లో కృష్ణ అండ్ బాలకృష్ణ గారిని చెప్పొచ్చు. చిరంజీవి గారు కూడా చాలా చిత్రాలు సంక్రాంతి రిలీజ్ చేసి అఖండ విజయం సాధించింది. అదే కవులు ఇప్పుడు చిరంజీవి అండ్ వెంకటేష్ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన చిత్రం, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చినటువంటి చిత్రం మనశంకర్ వరప్రసాద్ సంక్రాంతి బరిలో నిన్న రిలీజ్ అయింది. మొదటి బెనిఫిట్ షో తోటే పాజిటివ్ టాక్ తోటే ఉంది, నెగిటివ్ టాక్ అయితే అస్సలు లేదు. బాస్ ఈజ్ బ్యాక్. బాస్ ఈజ్ బ్యాక్. నిజంగా 150 చిత్రం తర్వాత చిరంజీవి గారికి భోలాశంకర్ లాంటి చిత్రాలు కొంచెం డిసప్పాయింట్ అయ్యని చెప్పాలి. సినిమాలో సరే, ఆ సినిమా జయపజయాలు, కమర్షియల్ విజయాలు, లాభ నష్టాలు వేరు విషయం కూడా ఒక ఆకలి తీర్చిన సినిమాలు అయితే కాదుగా చెప్పొచ్చు స్పష్టంగా. సో వెంకటేష్ గారు అయితే వరుసగా ఇట్లు చేస్తూనే ఉన్నారు, మంచిగానే ఉన్నాడు. ఆయన మాస్ ఇమేజ్ నుంచి ఒక్కసారిగా ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలకు రావడం, అది అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో F3 అండ్ F2 రావడం, వాళ్ళు సంక్రాంతికి వస్తున్నామని చెప్పి వచ్చేసి ఆ గత సంవత్సరం కూడా విజయం సాధించారు. సో అదే చిత్రం, అదే పంథాలో అనిల్ రావిపూడి గారు పెద్ద హీరో అయినటువంటి చిరంజీవి, వెంకటేష్ ఇద్దరిని ఒక్క చిత్రంలో జోడించి తన ఐడెంటిటీని, తన మార్కులు మిస్ కాకుండా, వాళ్ళ ఇమేజ్నికి ఇబ్బంది పెట్టకుండా, అంటే ఇమేజ్ తగ్గట్టేం తీయలే. ఇమేజ్ అనగానే ఒక 100 సుమోలు పగిలిపోవాలి, 600 బ్యాచ్ అంతా ఒక 100-200 మంది రౌడీలు, ఇవేమి కాకుండా హైవీ ఎలివేషన్ లేకుండా వాళ్ళ ఐడెంటిటీని మిస్ చేయలేదు, తన ఐడెంటిటీ మిస్ కాకుండా, ఇద్దరితో పాటు ప్రేక్షకుడికి వచ్చినటువంటి ఎక్స్పెక్టేషన్ మిస్ చేయకుండా వాళ్ళు ఏం కోరుకున్నారో ఆ ఆనందాన్ని, తన నుంచి ఏం కోరుకుంటారు అనిల్ రావిపూడి గారిది ఇప్పుడు అవునన్నా కాదన్నా సంక్రాంతి చిత్రం తాలూకు F2, F3 తాలూకు కామెడీ, ఫ్యామిలీ, ఇద్దరు భార్యాభర్తలు, భర్త భార్య, ప్రియుడు ప్రియురాలు మధ్య ఉండే సంఘర్షణలోనే నుంచి కామెడీ సన్నివేశం చేస్తూ ఇక్కడ ఏంటంటే కన్నీటి పర్యంతం చేసేటువంటి ఆ టైపు ఆనాటి చిత్రాల టైపు దుఃఖదాయ చిత్రాలు కాకుండా దాంట్లో ఒక ఫన్ క్రియేట్ చేస్తూ ఆ ఫన్లో సంఘర్షణలో నుంచి మెసేజ్ ఇస్తూ చక్కగా ఏ విధంగా చేశాడు. సేమ్ అదే ఫార్ములా, కొత్త కథ ఏమి లేదు, కొత్త విషయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయకుండా తనకున్నటువంటి ఆ ఎలిమెంట్స్ తోటే వీళ్ళని ఆ పాత్రలోకి చూపించి ప్రేక్షకునికి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేశాడో, ప్రేక్షకుడికి ఏ విధంగా మాటిచ్చారో ఆ పద్ధతి ప్రకారం సినిమా అద్యాంతం స్టార్టింగ్ నుంచి చివరి వరకు సినిమా అలా పాజిటివ్ వ్యూలో సాగింది. చిరంజీవి గారి క్యారెక్టర్ ప్రకారం తను ఏ మంత్ర పాత్ర చేయాలో, అంటే చిరంజీవి గారికి కలిసినట్టు ఎలివేషన్స్ ఉన్నాయి. తను ఒక మంచి క్యాడర్లో పనిచేయడం కానీ, ఇంట్రడక్షన్ సీన్స్ చూసుకున్నా, ఆ హీరోకు ఫ్లాష్ బ్యాక్లో ఇతను భార్యకు దూరంగా ఉండడం అనే కథను, ఎందుకు ఉన్నాడు ఏముంది అనగానే మనకు తెలుస్తూనే ఉంటుంది ఆటోమేటిక్గా. డాడీ చిత్రం తాలూకులో కూడా దూరంగా ఉండడం, ఇవన్నీ ఫ్యామిలీ డ్రామా అయినప్పటికీ దాని వెనక ఒక రీజన్ ఉంటుంది. దాంట్లో చిన్న యాక్షన్ సన్నివేశాలు,
సడన్గా ఊహించకుండా వెంకటేష్ పాత్ర రావడం, ఆ వెంకటేష్ పాత్ర వచ్చినాక సినిమా ఆగకుండా ఫాస్ట్గా పరిగెత్తున్నటువంటి ఒక ఫీల్ అయితే ఉంటుంది. ఎక్కడ డ్రాప్ అవ్వలేదు, ఎక్కడ డ్రాప్ ఒకటి రెండు సన్నివేశాల్లో కాస్త అనిపిస్తున్నాగానే ఆ బుడ్డరాజు గారి బుడ్డోడు ఉన్నాడు కదా, ఆ బుడ్డోడి సన్నివేశాలు, కామెడీ, ఆయన తాలూకు విధానాలు. సో సినిమా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఆ లిమిట్ అంటే ఫ్యామిలీ హెల్దీ కామెడీ. ఇది కూడా ఏంటంటే ఈ రోజుల్లో మన కామెడీ అంటే కొన్ని షోలో చూసాం, భూతే కామెడీగా చూస్తున్నాం. బాడీ షేమ్స్ కాకుండా హ్యాపీగా ఒక నైబర్హుడ్ ఫిల్మ్. ఎట్లా అంటే యాక్చువల్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఏంటంటే మన ఇంట్లో జరుగుతున్న ఫ్యామిలీ సన్నివేశాలు, మన భార్యతోటో మన పిల్లలతోటో మన నైబర్తోటో జరుగుతున్నట్టు, పక్కింట్లో జరుగుతున్నట్టు సన్నివేశాలతో పోల్చుకుంటున్నప్పుడు నిజమే కదా మన ఇంట్లో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి. దాన్ని కామెడీలో చూపించే ఒక మెసేజ్ గోదావరి వెటకారం బాగా ఇది సినిమాలో అన్నప్పుడు ఏదో ఒక ట్రెండ్ బ్యాక్గ్రౌండే కదా, ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడం అది సినిమాకి తగ్గట్టు ఉంటుంది. సో మొత్తం మీద అనిల్ రావుపూడి గారు చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి న్యాయం చేస్తూ, తనకు న్యాయం చేస్తూ, ప్రేక్షకుడికి పెట్టినటువంటి ఆ 100-200 రూపాయల టికెట్ న్యాయం చేస్తూ ఈ సంక్రాంతి బరిలో ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్గానే చెప్పొచ్చు. సో ప్రేక్షకుల దగ్గర నుంచి కమెంట్స్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో చూస్తే మారుతి దొరుకుతావు అనుకున్నాం, మారుతి సీన్ అయిపోయింది, అనిల్ రావుపూడి నెక్స్ట్ నీదే కథ అని అనుకున్నాం, జస్ట్ మిస్ అయిపోయావు అంటూ కూడా అలా పొగుడుతున్నారు. అంటే ఒక టార్గెటెడ్గానే చూస్తున్నారు ప్రేక్షకులు కూడా అండి. అంటే అవి సోషల్ మీడియాలో ప్రేక్షకులు రకరకాలుగా మాట్లాడుతుంటారు. మొత్తం మీద ఇక్కడ ఏంటంటే ఇక్కడ ముందు ఈ సినిమా కలిసి వచ్చిన విషయం ఏంటంటే పాజిటివ్ వేవ్గానే ఉంది. తర్వాత అనవసరంగా ట్రోలింగ్ చేసే విధానాన్ని, ఈ అనవసర రేటింగ్స్ విధానాన్ని కోర్టు ఆర్డర్ ప్రకారం కట్టడి చేయడం కూడా కొంచెం కలిసి వచ్చిందని చెప్పాల్సిందే. ఎందుకంటే సినిమా ఏదో లేనిపూడి గాసిప్స్ క్రియేట్ చేయడం, రాజాసాబ్ మీద కూడా ఇప్పుడు అఖండ విషయంలో కూడా జరిగింది చాలా కుట్రలు, రాజాసాబ్ మీద ట్రోలింగ్ జరిగింది, ఈ ప్రతి చిత్రానికి జరుగుతూనే ఉంది. సో రాజాసాబ్కి ఏంది హైవీ ఎక్స్పెక్టేషన్ చేయడం, భారీ కటౌట్ మనకు తెలుసు ప్రభాస్ గారి భారీ కటౌట్. సో ఆ భారీ కటౌట్లు చెప్పదలసిన కథకు ఆయన ఇమేజ్కి ఉన్న బ్యాలెన్స్ అవ్వలేదు. ప్లస్ కథ కూడా స్క్రీన్ ప్లే మెచ్యూరిటీ స్క్రీన్ ప్లే పెట్టారు దాంట్లో. అంటే సైకాలజికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే మనం సాధారణంగా చూస్తే అర్థం చేసుకునే తత్వం కూడా ఒక థెరపీలు అంటాం మాట, ఏంటంటే టెలిపతి, అలోపతి టైపు వైద్యాలు ఉంటాయి కొన్ని. వైద్యం కాదు విధానం. ఎట్లా అంటే ఒకరిని ఆధీనంలో తీసుకొని పని చేయడం అనేది భూత విద్యలు ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని సైకాలజికల్గా కంట్రోల్ చేయడం, కథ సింక్ చేయడానికి ప్రేక్షకులకు అర్థం చేసే ప్రయత్నంలో కొంచెం మిస్అండర్స్టాండింగ్ గ్యాప్ ఏర్పడడం ఆ సినిమాకి మైనస్. బట్ ఈ సినిమాలకు అట్లా కాదు, సూపర్గా ప్లెజెంట్గా మన ఇంటి పక్కన జరుగుతుంటే పక్కననే మనం విండోలను వరండాలను కూర్చొని న్యాచురల్గా మనం కూర్చొని చూస్తున్నట్టుగా ఉంటుంది. సో చిరంజీవి స్టార్లు కాబట్టి ఆ కథను కూడా ఒక నేషనల్ లెవెల్ ఆఫీసర్గా చూపించడం, వాళ్ళ తగ్గట్టు ఒక మాఫియా ఉన్నట్టుగాను, మళ్ళీ అలా వాళ్ళ కూతురి హీరోయిన్ నయనతార రావడం, ఇట్లా బ్యూటీ ప్లస్ అయింది. నయనతార ఈజ్ మనకు తెలిసిందే, మంచి ఆర్టిస్టు. సో అన్ని ఏ క్యారెక్టర్ వెంకటేష్ గారు కానీ హీరోయిన్ గారు కానీ అందరూ చాలా బాగుంది. బుల్లిరాజుతో క్యారెక్టర్తో సహా మనం చెప్పొచ్చు. సో ప్రతి క్యారెక్టర్ ఎలివేట్ అయిపోయింది. అనిల్ రావుపూడి గారు మార్క్ కనిపించింది ఖచ్చితంగా. దీంట్లో అనిల్ రావుపూడి మార్క్ ఖచ్చితంగా ఉంది. సినిమా కామెడీ ఫన్, అనిల్ రావుపూడి గారి నుంచి ఏ సినిమాలు చూసామో ఆ తాలూకు ఫన్ ఏ విధంగా ఉండబోతుంది. అందులో వెంకటేష్ కూడా ఉండడం వల్ల ఖచ్చితంగా అలా వెంకటేష్ అనిల్ రావుపూడి కలిపి మిక్స్ చేసి ఆ సినిమాలో చిరంజీవిని కలిపి చూపించినట్టుగా ఉంది. సరే సినిమాలో ఎవరి క్యారెక్టర్ డ్యూరేషన్ ఎంత తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఇద్దరు మల్టీ స్టార్లు నటించారు. దీంతోపాటు స్టార్ హీరోలతో పాటు మళ్ళీ అనిల్ రావుపూడి డైరెక్టర్ టెక్నీషియన్స్ కూడా పేరు తెచ్చుకున్నాడు. సో అనిల్ రావుపూడి గారు ఈ చిత్రం తాలూకాతో పెద్దవా హీరోలు కూడా మంచి హ్యాండిల్ చేయగలరని అయితే పేరు వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.